హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా మొత్తం అంతా వెళ్తున్నామండి. ఒకసారి చూడండి, మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నామండి అరుణాచలము. చూడు తాత, ఇతని పేరు వెంకటేష్, ఆ పిల్లని పేరు యశ్వంత్. టోటల్ అంతా ఫ్యామిలీ అండి. చూడండి, మా పిన్నమ్మ, మా అత్త, మా మామ, ఆయన ఎస్కే అద్దో. చూడండి, హాయ్ చెప్పమ్మా. ఎస్కే అయింది. ఓకేనండి. ఇప్పుడు అరుణాచలానికి ధర్మవరం నుంచి తెల్లవారుజామున మంగళవారము వారానికి ఒక్కరోజు అయితే ట్రైన్ ఉంటుంది. అరుణాచలం వెళ్ళే ట్రైను 5:15 నిమిషాలకైతే వస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక మనం దేవాలయం దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చూపించేస్తాం. ఎక్కడికి స్కిప్ చేద్దండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఓకే, మీరు అరుణాచలం వెళ్ళాలంటే ట్రైన్లో బుక్ చేసుకోండి. రిజర్వేషన్ ఉంటేనే చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్. అలాగే ఈరోజు అండి మనం శ్రీ తిరునామలై దేవాలయం దగ్గర అదే ఊరిలో ఉన్నాం. ఈరోజు చాలా ప్రత్యేకమైన ఈ తిరునామలై ఈశ్వరుడు అయితే చాలా ప్రత్యేకంగా ఉంటాడండి. ఈ జ్యోతిర్లింగం ఎంతో మందికి పుణ్యకారము. ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే మీరు కూడా ఇక్కడ దర్శించుకోవాలని నేను మనసారా కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ గా వీడియో పక్కనే ఉంటుంది లైక్ అనేది, ఫస్ట్ నొక్కండి. లైక్ కొడితే యూట్యూబ్ వారు ఇంకా మా వీడియోని రికమెండేషన్ చేసి ఇంకా చాలా మందికి అయితే పంపిస్తారు మా వీడియోని. ఓకేనండి. ఇక లేట్ చేయకోకుండా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూపించేస్తాను. ఫస్ట్ గా రైల్వే స్టేషన్ ఉన్నాం చూడండి, తిరునామలై రైల్వే స్టేషన్. ఇక మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇదే రోడ్లో వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా. ఇక లేట్ చేయకోకుండా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మన అరుణాచలంలో ఉన్నాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని ఈ స్వామివారిని దర్శించుకోవాలని వచ్చాము. మరియు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంది అయితే దీపారాధన చేస్తున్నారు. తమ వాళ్ళ ఏదైనా కానీ వారి ఇంటి సమస్యలు ఏవైనా తొలగిపోవాలంటే ఈ స్వామివారిని తలుచుకొని మనం ఇక్కడ ఒక దీపారాధన చేశామంటే మనకు ఉన్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోతాయని ప్రతి ఒక్కరికి నమ్మకం అండి. ఈ అరుణాచలంలో చాలా విశేషమైన ఈ లింగం అయితే ఉందండి. ఇది అదృష్ట లింగంగా భావించి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ పీఠాధిపతిలో ఈ లింగం వచ్చి చాలా అద్భుతమైన లింగము. మీరు కూడా దర్శించుకోండి. మరియు ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. 14 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అంతా చేసిన తర్వాత ఈ స్వామివారిని అయితే దర్శించుకోవాలి. ఇక నా ప్రయాణం అయితే మా ఫ్యామిలీ అంతా ఇక్కడ దీపారాధన చేసేసాం. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళిపోతున్నామండి. చూస్తున్నారు కదా స్వామివారి టెంపుల్ అయితే. ఇక గిరి ప్రదక్షిణ అయితే ఫుల్ కంప్లీట్గా చేసేసి వెళ్తూ మాట్లాడుకున్నాం. ఓకేనండి, లెట్స్ స్టార్ట్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఫస్ట్ గా మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇక్కడ మొట్టమొదటిగా ఒక దేవాలయం అయితే ఉండండి, శివుని లింగము. ప్రతి ఒక్కరు దర్శించుకొని ఇలాగే ముందుకి వెళ్ళిపోవాలి. ఎంతో మంది భక్తులు వచ్చారు చూడండి, దర్శనం చేసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇదే దారిలో వెళ్తే ఫస్ట్ గా ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ఇక్కడ రోడ్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్డు సరిగా లేదండి. ముందుకైతే బాగుంటుంది. ఇంకా 4 months పడుతుంది. చూస్తున్నారు కదా. ఈ రోడ్లో వెళ్తే చాలా వరకు మనకి దేవాలయాలు స్టార్టింగ్ నుంచే వస్తూ ఉంటాయి. ఫస్ట్ గా మళ్ళీ ఈ శివుని లింగం దర్శించుకున్న తర్వాత ఒక దేవాలయం అయితే వస్తుంది, విఘ్నేశ్వరుడిది. ఇదే రోడ్లో ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో వస్తుందండి, కార్నర్ లో. ప్రతి ఒక్కరూ దర్శించుకొని అలాగే ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకొక శివలింగం అయితే దర్శించుకొని అలాగే ముందుకు వెళ్ళిపోవాలి. ఫస్ట్ గా ఈ అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలంటే ఈ అరుణాచలం వచ్చాక ఫస్ట్ గా ఒక రూమ్ తీసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది పడాలండి. బ్యాగ్స్, మన ట్రావెలింగ్ చేసినవి ఏవైనా లగేజెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక రూమ్ తీసుకొని స్నానం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. ఏమంటే ఇక్కడ చూసుకొని వెళ్ళండి, రోడ్ అయితే రిపేర్ చేస్తున్నారు. మరియు ఎన్నో దేవాలయాలు ఉన్నాయండి. ఇక్కడ కనబడుతుంది కదా ఒక కొండ, ఇదే అరుణాచలేశ్వరి కొండ. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఆ కొండపైన జ్యోతిని అయితే వెలిగిస్తారంటండి, దీపం వెలిగిస్తారట. చాలా మంది ఎక్కడి నుంచో తమిళనాడు, హైదరాబాదు,
ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి ఇక్కడికైతే స్వామివారిని దర్శించుకోవడానికి, ఇక్కడ జ్యోతిని దర్శించుకోవడానికి కూడా వస్తారంట. కొండపైకి కూడా వెళ్తారంట చాలా మంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది కొండపైకి పోవాలంటే, మామూలు మనుషులు అయితే వెళ్ళలేరు. కొద్దిగా రిస్క్ తీసుకున్న వారైతే వెళ్ళొచ్చండి. ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే శివలింగం అయితే వస్తుందండి. ఇదే చూడండి, ఈ దేవాలయంలో శివలింగం ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మన ప్రయాణం ముందుకైతే వెళ్తుంది. చూస్తున్నారు కదా, అదే ఉంది రాజగోపురం కనపడుతుంది చూడండి. మరియు ఇక్కడ ప్రతి చోట ఒక మ్యాపింగ్ అయితే ఉంటుంది. 1/2 కిలోమీటర్కి మ్యాపింగ్ అయితే ఇక్కడ లొకేషన్ మనం ఎక్కడ ఉన్నామనేది మనకు తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ అడ్రస్ని అయితే మిస్ చేసుకోకుండా మ్యాపింగ్ చూసుకుంటే వెళ్ళిపోండి. చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయని, మొత్తం ఇక్కడ శివలింగాలు, టెంపుల్స్ అన్నీ ఇక్కడే చూసుకొని వెళ్ళొచ్చండి. ఏమి ఉన్నాయి మధ్యలోని దారిలో. ఎంతో మంది బాటసారిగా ఈ విధంగా భక్తాదులు ఎంతమంది రాష్ట్రాల నుంచి కూడా వస్తూనే ఉంటారు. ఈ లింగం దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారని అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది భక్తాదులు తెలియజేస్తారు. అరుణాచలంలో టోపియమ్మ ఇదే రోడ్లో అయితే వెళ్తూ ఉంటుందంట. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, చిల్లరంగన్లు కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఆమెకి ఇస్తూ ఉంటారంటండి. మొత్తానికైతే ఇదే రోడ్లో ఆమె, చూస్తున్నారు కదా, గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇదే రోడ్లోనే వెళ్తూ ఉంటారు చాలా మంది భక్తాదులు. మేము కూడా వెళ్తూ ఉన్నాము. చెప్పపా యశ్వంత్ జయంత్, మేము కూడా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, దారి మధ్యలో పురాతనమైన దేవాలయం అయితే ఉంది. చూడండి, అతి పురాతనమైన దేవాలయం, రాతి కట్టడంతో అయితే ఈ దేవాలయం అయితే చూడండి, చూస్తున్నారు కదా. ఇలాంటి దేవాలయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. మనం దారి మధ్యలో మనం చూసుకుంటూ స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉండాలి. మరి ఈ దేవాలయాలు అయితే ఈ చుట్టూ అరుణాచలంలో గిరి ప్రదర్శనలో భాగంగా ఎన్నో ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ముందుకు వెళ్ళిపోవాలండి. మళ్ళీ మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఓకేనా? ఇంకా వీడియో అయితే కంటిన్యూగా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా ఎన్నో దేవాలయాలు చూపిస్తూ ఉంటాము. నోటిఫికేషన్ వస్తేనే చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ కనబడుతున్నదే అగ్నిలింగం దేవాలయం అండి, చూస్తున్నారు కదా. మరియు ఇక్కడ ఒక అమ్మ టెంపుల్ అయితే ఉంది. అమ్మన్ టెంపుల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి నరదృష్టి, మామూలు దృష్టి ఏదైనా సరే మనిషికి ఎటువంటి అనుమానాలు లేకుండా ఈ అమ్మవారి సన్నిధిలో గ్రహపీడ దోషాలు కానీ ఏవైనా సరే మొత్తం మనకున్నటువంటి సర్వ దోషాలన్నీ తొలగిపోతాయండి. ఇక్కడ 2 నిమ్మకాయలు తీసుకొని త్రిశూలానికి ఒకటి మరియు మన చేతిలో ఒకటి పెట్టుకొని ఎడమ చేతితో దిష్టి తీసుకోవాలి తలకి నుదుటి నుంచి. చాలా అరుదుగా ఉంటుంది ఈ దేవాలయం, మహిమ గలది. ఇది గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ దేవాలయం దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మీలో కూడా ఎవరైనా సరే, మీ పిల్లలకు కానీ, మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా సరే ఈ అమ్మవారి దేవాలయంలో ఇలా చేస్తే మీకు కూడా మంచి జరుగుతుందని అక్కడ ఉన్న వారి నమ్మకం అండి. ఈ అమ్మవారి శాలలో అక్కడికి వచ్చిన భక్తాదులు వారి మనసుకు నచ్చినటువంటి ఏదైనా సరే కోరుకుంటే జరుగుతుందని నమ్మకం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అమ్మవారి శాలకు వచ్చిన వారు ఇలాగే కష్ట సుఖాలు ఏవైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలని అమ్మవారిని కోరుకోండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళే ఒక పుణ్య కార్యం. భక్తులు ఈ ప్రదక్షిణని శివుని పట్ల భక్తితో మోక్షం కలగాలని, వారు చేసిన తమ పాపాలను, కర్మలను తొలగిపోవాలని ఈ ప్రదక్షిణనైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ కనబడుతున్న అమ్మన్ కోయిల్లో కూడా వారికున్న దరిద్రాలు, కర్మలు, పీడలు తొలగిపోవాలంటే 2 నిమ్మ పండ్లు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి త్రిశూలం అక్కడ ఒకటి అమ్మవారికి సమర్పించి, మరియు మనము ఎడమ చేతితో 3 చుట్లు తిప్పుకొని కాళ్ళ కింద వేసి తొక్కితే మనకు ఉన్నటువంటి కర్మలు, పాపాలన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తాదులు ఎందరో నమ్ముతూ ఈ నిమ్మ పండ్లతో ఈ విధంగా తీసుకుంటూ ఉంటారండి. చూస్తున్నారు కదా. నేను కూడా ఇక్కడ అమ్మవారికి 2 నిమ్మ పండ్లు తీసుకొని ఒక నిమ్మ పండు త్రిశూలానికి సమర్పించి, మరియు నేను కూడా దిష్టి అయితే తీసుకున్నాను. చూడండి, నేను కూడా అమ్మవారిని దర్శించుకొని చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చే భక్తాదులను కూడా ఎందరినో అడిగి తెలుసుకున్నానండి అమ్మవారి గురించి. మీరు కూడా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణలో ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళండి. ఈ ప్రదక్షిణకు వెళ్ళే మార్గంలోనే ఈ అమ్మవారి దేవాలయం అయితే కనబడుతుంది.
ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది మర్చిపోతూ ఉంటారు, నేను అందుకోసం మీకు వీడియోలో తెలుపుతున్నాను. ఓకేనా? అరుణాచల గిరి ప్రదక్షిణ కథ చెబుతాను, వింటారా? వినండి. అరుణాచలం కొండను శివుని స్వరూపంగా భక్తులు భావిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తాదులు ఎందరో ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ స్వామిని నామ స్మరణం చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అందుకే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా అని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్మకం. ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ ప్రదక్షిణని పౌర్ణమి రోజు చేస్తే ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. గిరి అనే దానికి ఇదే అర్థమండి. చూస్తున్నారు కదండి, గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ ఈ రోడ్లో అయితే చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ కనపడుతుంది చూడండి. చాలా పురాతనమైన టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం కదా, ఎన్నో ఉన్నాయండి. చేసుకుంటూ కోరుకుంటూ ముందుకి చాలా చాలా దేవాలయాలు వస్తాయి. ఈవినింగ్ టైం అయితే చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, నా ఫ్రంట్ బ్యాక్ చూడండి, ఇక్కడ చూడండి. చాలా వరకు గిరి ప్రదక్షిణ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండ అయితే చాలా తక్కువగా ఉంటుందండి. ఈరోజు అయితే ఇక్కడ కూల్గా ఉంది వాతావరణము. ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు, చాలా బాగుంది, వండర్ఫుల్గా ఉందండి. ఇక్కడ బయట కూడా మనకి ఏది కావాలో అన్ని ఫుట్పాత్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఏవైనా కానీ మనం తీసుకొని ఏదైనా డిన్నర్ టైప్లో ఏదైనా తీసుకొని బ్రేక్ఫాస్ట్ ముందుకు వెళ్తూ ఉండొచ్చు. మనిషికి రిలాక్స్గా ఉంటుంది. చాలా వరకు అయితే నేను ఇక్కడ అవాయిడ్ చేసుకుంటూ ఖాళీ సోడా కానీ, నిమ్మకాయ సోడా కానీ, ఏవైనా ఫాస్ట్ ఫుడ్స్ అయితే చాలా వరకు దొరుకుతూ ఉంటాయి. మీరు కూడా ఏవైనా ఫాస్ట్ ఫుడ్స్ కావాలనుకుంటే ఇక్కడ టేస్ట్ చేసుకొని ఇంకా ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి. ఓకేనా? ఇంకా నేను చూపిస్తూనే ఉంటాను, చూస్తూ ఉండండి. ఇక ప్రదక్షిణ అంటే తెలుసుకుందామండి. మోక్షం అంటారు. గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతున్నారు. ఈరోజు నేను అరుణాచలంలో అయితే ఉన్నాను. ఇక్కడ చాలా అద్భుతమైన మూలికలతో, ఇక్కడ ఏం పేరండి దీని పేరు? ముడవట్ కాల్ అనేది ఇక్కడ ఆయుర్వేదంలో ఇక్కడ ఒక వాటర్ అయితే ఇస్తున్నారు. గ్లాస్ 30 రూపాయలు. ఇది ఆరోగ్యానికి చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ సూప్ అండి, ఒక గ్లాసులో 30 రూపాయలు ఇస్తున్నారండి. అది గ్లాస్ 30 సూపు. తాగుతుంటే అట్లా ఇట్లా లేదు, చాలా అద్భుతంగా ఉంది. అవి చెప్పకూడదు, మాటల్లో ఉండదండి, చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది ఇక్కడికి వచ్చారు చూడండి. చాలా మంది వచ్చి ఇక్కడ ఆ జ్యూస్ అయితే తాగుతున్నారు. ఒక గ్లాస్ అయితే ఇస్తారు 30 రూపాయలు కేవలం. మీరు అరుణాచలంకి వస్తే ఇదే దారిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెద్ద ఆయన ఉంటాడు, మరియు వాళ్ళ పిల్లోడు అయితే ఉంటాడు, టోపీ పెట్టుకున్నాడు చూడండి. వీరు ముగ్గురు అయితే ఉన్నారండి. ఇది చాలా వరకు ఇది షేర్ చేయండి ఎంతో మందికి. ఇలాంటి ఉపయోగకరమైనది, హెల్తీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి? పేరు 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 పొడవట్టి కాల్ అనేది ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. ఓకేనండి? నేనైతే తాగాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక్కసారి బోర్డు చూడండి, చాలా అద్భుతంగా ఉంది. నేనైతే తాగుతున్నాను. ఇప్పుడు కూడా ఇచ్చారు ఒక గ్లాసు. ఇక్కడ ఏం గుడి? టెంపుల్ నిరుదులింగం అనే ఒక టెంపుల్ అయితే ఇక్కడ వస్తుందండి. గిరి ప్రదక్షిణకి వెళ్లే మార్గంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది పర్యాటకులు, ఇక్కడ భక్తులు ఎంతో మంది ఇక్కడ వచ్చి ఈ సూప్ నైతే తాగుతున్నారు. మరియు నాకు కూడా ఇచ్చారు, నేను కూడా తాగుతున్నానండి. అప్పుడే కొంచెం టేస్ట్ చేశాను, ఇప్పుడు కూడా తాగుతున్నాను, టేస్ట్ చేస్తా. అబ్బా, సూప్ తాగుతుంటే చాలా అద్భుతంగా ఉంది. మాట అయితే నేను నిజంగా చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు, ఫేక్ కాదు. ఓకేనండి? మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. అందరికీ షేర్ చేయండి. పాపాలు తొలగిపోతాయి. ఈ ప్రదక్షిణ చేయడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వలన పునర్జన్మ విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. శివుని అనుగ్రహం. ఈ ప్రదక్షిణని చేయడం ద్వారా భక్తులు శివుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అది కూడా తెలుసుకుందాం. అరుణాచలం ఆలయం నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. ఆలయం నుండి బయటకు వచ్చి
కొండ చుట్టూ కుడివైపుగా తిరుగుతూ ప్రదక్షిణ చేయాలి. సాధారణంగా ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు దూరం ఉంటుంది. దీనిని పూర్తి చేయాలంటే 4 నుండి 6 గంటల సమయం పట్టవచ్చు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: పాదరక్షాలు లేకుండా ప్రదక్షిణ చేయడం మంచిది. శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేయాలి. పూర్తి భక్తి శ్రద్ధలతో ఆ అరుణాచలేశ్వరుని నామస్మరణం చేసుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా నామస్మరణం చేసుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మీకున్నటువంటి అష్టదరిద్రాలు, కర్మలు, పాపాలు మొత్తం అన్ని తొలగిపోయి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, మీ ఇంటి సౌభాగ్యాలతో వెలజిల్లుతుంది. ఇక మా గిరి ప్రదక్షిణలు అయితే అయిపోయాయి. ఇక్కడ వాయులింగం అనేది ఉంది. ఎంతో కష్టపడి ఈ వీడియోని అయితే తీశాను. పర్మిషన్ లేదు. ఈ గుడి తాళాలు వేశారండి. ఈ ఆలయంలో చూస్తున్నారు కదా, ఇక్కడ కనపడుతుంది చూడండి శివలింగము. దర్శించుకోండి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ లింగాన్ని దర్శించుకోలేము. ప్రతి ఒక్కరూ గుర్తించుకొని ఈ స్వామివారిని దర్శించుకోండి. ఇక మోక్ష మార్గం అనేది ఉంది. ఆ మోక్ష మార్గం అనేది మీకు చూపిస్తాను చూడండి. నేను కూడా ఆ మోక్ష మార్గంలో రంధ్రంలోకి వెళ్ళి వచ్చాను. చాలా అద్భుతము చూడండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిట్ట చివరిగా లాస్ట్ అండి మోక్ష మార్గము. ఈ రంధ్రంలోకి వెళ్ళి వస్తే ప్రతి ఒక్కరికి మోక్షం కలుగుతుందని ఈ ముందు కాలం నుంచి ఎంతో పురాతనమైన చరిత్ర అయితే ఉందండి ఈ మోక్ష మార్గానికి. ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళేవారు ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆ స్వామికి మన కోరికలన్నీ చెప్పుకొని ఈ మోక్షంలో వస్తే మనకున్నటువంటి మొత్తం అన్ని ఆల్ క్లియర్గా అయిపోతాయి. ప్రతి ఒక్కరూ ఈ మోక్ష మార్గాన్ని అయితే చూసుకోండి. ఈ మోక్ష మార్గంలో వచ్చారంటే చాలా అద్భుతమైన మనసులో ఉన్నటువంటి కోరికలు మరియు ఆయురారోగ్యాలు, మనకు ఉన్నటువంటి ఎముకల సమస్యలు కానీ, మండి నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏవైనా సరే, కీళ్ళవాతం ఏవైనా సరే ఈ అరుణాచలం దేవాలయానికి వస్తే, ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి వస్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే వారికి మార్పులు అయితే జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఎందరో నమ్మకంతో దీనిలో ఈ మార్గంలో నుంచి వస్తూ ఉంటారు. ఒకసారి చేసేయండి అరుణాచలం. ఓకేనండి. ఇలా అరుణాచలేశ్వరుని మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే ఎన్నో రాష్ట్రాల నుండి, దేశాల నుంచి భక్తాదులు ఎందరో ఇక్కడికి వచ్చి ఈ మోక్ష మార్గంలోకి అయితే వెళ్తూ ఉంటారు. మరి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మా వీడియోని ఫాలో అయిపోయి అక్కడ ఏమేమి ఉన్నాయనేటివి మొత్తం ఫుల్ వీడియో చూసేసేయండి. మరియు ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వీడియో కూడా వస్తుంది. ఇక అరుణాచలేశ్వర ఆలయంలో కూడా వీడియో తీశానండి. ఆ వీడియోని కూడా ఫుల్గా చూసేయండి. ఇది పార్ట్ 2లో వస్తుందండి. ఓకేనండి. కమింగ్ సోన్. ప్లీజ్ కీప్ వాచ్ ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, కామెంట్. ఈ అరుణాచలేశ్వరం ఆలయం చుట్టూ కొండ ప్రాంతంలో 8 దేవాలయాలు అయితే ఉంటాయి. ఈ ఆలయాలలో శివలింగాలు మాత్రం దర్శనమిస్తాయండి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయాలను సందర్శించండి, దర్శించుకోండి. చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది, మనము ఈ కొండ కింద ఉన్నటువంటి దేవాలయాల్లో ఎన్నో అద్భుతమైన మహిమలు కలిగినటువంటి ఈ పురాతనమైన ఆలయాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉంటాయి. ఓపికతో, సహనంతో ఈ ఆలయాన్ని మనం ప్రవేశించాలండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడండి. చాలా మంచి దేవాలయం అండి ఇది. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఆలయం లోపల శిల్పకళ చాలా అద్భుతమైతే ఉంటుంది. రాజగోపురము, కోనేరు, ఈ ప్రహరీ గోడలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. పురాతనమైన ఆలయం, చాలా అద్భుతమైన ఆలయం.